తనపై సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ అందులో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వివరణ ఇచ్చారు. ఇది నన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని ముంబై నటి కాదంబరి జత్వాని పేర్కొన్నారు. ఓ లేఖ విడుదల చేశారు. డాక్టర్ జత్వాని అని చెప్పి మన ప్లేటుమూర్తి గారు ఏదైతే డిబేట్లు పెట్టారు కదా, అయ్యా ప్లేటుమూర్తి గారు, ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైందంట. ఎవరు ఓదారుస్తారు ఇప్పుడు? ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఆమె డబ్బులు అడగలేదని మనం చెప్పడంలా, ఆమె డబ్బులు బ్లాక్ మెయిల్ చేయలేదని మనం అనడంలా. బ్లాక్ మెయిల్, ఎక్స్టార్షన్, రాకెట్ వంటి పదాలతో తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కాదంబరి జత్వాని ఆరోపించారు. సిఐడి తప్పు చేసిందని చెప్పి జత్వాని చెప్పింది. ఇప్పుడు సిఐడి నివేదిక తప్పులు తడకంటుంది. మరి జత్వానికి అండగా న్యాయస్థానాల్లో పోరాడి సిఐడి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తప్పు, ఆమెను మానసిక వేదన గురి చేయడం తప్పు అని మరి డిబేట్లు పెట్టాలి కదా. సిఐడి చిత్రీకరించిందని చెప్పారు, నన్ను బలి పశువును చేశారన్నారు. ఏమంటాడ్రా? నా బలి ఖాతాలో ఇంకొకటి బలి. ఎవరినైనా వాడుకొని వదిలేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. నా బలి ఖాతాలో ఇంకొకటి బలి. సంబంధిత అధికారులు, మీడియా సంస్థలు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జత్వాని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు, మీడియా సంస్థలు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జత్వాని డిమాండ్ చేశారు.